నది ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టు పైన ఒక పావురం నివసిస్తుంది. ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది. ఆ చీమని ఎలాగైనా కాపాడాలి అనుకున్నది. వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్ళల్లో వేసింది పావురం. ఆ ఆకుపై చీమ ఎక్కి కూర్చుంది. తేలుతున్న ఆ ఆకు ఒడ్డున చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది. పావురంను చూసి అది చేసిన సహాయానికి తను ధన్యవాదాలను తెలియజేసింది చీమ. ఒకరోజు చీమ పక్షుల కోసం నాలుగు వైపులా గాలిస్తున్న వేటగాన్ని చూసింది. చెట్టుపైన కూర్చొని ఉన్న తన ప్రాణాలని కాపాడిన పావురాన్ని చూసింది. ఆ వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురం పైకి విల్లు ఎక్కుపెట్టి గురిపెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాన్ని సమీపించి ఆలస్యం చేయకుండా కుట్టింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పింది. పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది. వేటగాడు వెళ్ళిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది.